ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన టాప్ 5 యాక్టివ్ ఇండియన్ ప్లేయర్స్ ఎవరనేది ఈ వీడియోలో చూద్దాం. ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నది మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అరౌండ్ 2012-2013 సీజన్స్‌లో ఎంఐ తరపున ఓపెనర్‌గా ఆడడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు రోహిత్ 29 యావరేజ్‌తో 134 స్ట్రైక్ రేట్‌తో 3166 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నది మన ప్రిన్స్ శుభ్మన్ గిల్. 2022లో జీటీ టీమ్‌లో చేరిన తరువాత శుభ్మన్ గిల్ 41 యావరేజ్‌తో 140 స్ట్రైక్ రేట్‌తో 3603 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేస్తే శుభ్మన్ గిల్ జస్ట్ 4 సీజన్స్‌లోనే యాస్ ఎ ఓపెనర్‌గా రోహిత్ శర్మ స్కోర్ చేసిన రన్స్ కన్నా ఎక్కువ రన్స్‌ని స్కోర్ చేశాడు. అంతేకాకుండా యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ కూడా రోహిత్ కన్నా బెటర్‌గా ఉన్నాయి. ఇక థర్డ్ ప్లేయర్ ఎవరంటే సీనియర్ ప్లేయర్ అయిన అజింక్య రహానె. అజింక్య రహానె 2012లో రాజస్థాన్ తరపున ఓపెనర్‌గా ఆడడం స్టార్ట్ చేశాడు. ఓవరాల్‌గా అజింక్య రహానె 32 యావరేజ్‌తో 122 స్ట్రైక్ రేట్‌తో 3685 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఇక లిస్ట్‌లో సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే తన క్లాసిక్ బ్యాటింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ 2017 నుంచి పంజాబ్ కింగ్స్ తరపున ఓపెనర్‌గా ఆడడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి కేఎల్ రాహుల్ 50 యావరేజ్‌తో 138 స్ట్రైక్ రేట్‌తో 4418 రన్స్‌ని స్కోర్ చేశాడు. రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనర్‌గా ఆడబోతున్నట్టు ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో షఫల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. బట్ ఈ ఇయర్ ఓపెనర్‌గా ఆడబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఫైనల్‌గా నంబర్ 1 విషయానికి వస్తే మన కింగ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ యాస్ ఎ ఓపెనర్‌గా 2015 నుంచి ఆర్సీబీ తరపున ఆడడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 47 యావరేజ్‌తో 139 స్ట్రైక్ రేట్‌తో 5009 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఈ 5 ప్లేయర్స్‌లో శుభ్మన్ గిల్‌కి చాలా ఫ్యూచర్ ఉంది. తనకున్న టాలెంట్‌కి చాలా ఫాస్ట్‌గా అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేసి టాప్‌కి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈ 5గురు ప్లేయర్స్‌లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.